ఓం వెంకటేశాయ నమః. వెల్కమ్ బ్యాక్ టు మన ముచ్చట. ఇవాళ మనం మన ఛానల్లో సెప్టెంబర్ మంత్లో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహించే అనేక కార్యక్రమాలు మరియు టికెట్లను విడుదల చేసే తేదీలను ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా సెప్టెంబర్ మాసంలో జరిగే కార్యక్రమాలను చూద్దాం. సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు మొదలు కానున్నాయి. తిరిగి 5వ తారీఖు ఉపాధ్యాయుల దినోత్సవం నాడు గోవిందరాజస్వామి పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. సెప్టెంబర్ 16వ తేదీన అప్పలయగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరిగి 19వ తారీఖున ప్రసన్న వెంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు ముగుస్తాయి. సెప్టెంబర్ 22 సోమవారం నాడు దేవీ నవరాత్రులు ప్రారంభం కాగా సెప్టెంబర్ 24 బుధవారం రోజున బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 28న తిరుమల తిరుపతి దేవస్థానంలో గరుడ సేవ జరగనుంది. సెప్టెంబర్ 2025కి సంబంధించిన శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ రిజిస్ట్రేషన్లు 18/6/2025 ఉదయం 10 గంటల నుండి అందుబాటులో ఉంటాయి. లక్కీ డిప్ సేవలు సుప్రభాతం, తోమల అర్చన, అష్టదళ పాద పద్మారాధన వంటి ఆర్జిత సేవలపై లక్కీ డిప్ రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది. అందుకు కావలసినటువంటి వారు ఆధార్ కార్డును ఫోన్ నంబర్తో రిజిస్ట్రేషన్ చేసుకోగలరు. రిజిస్ట్రేషన్లు 18/6/2025 ఉదయం 10 గంటల నుండి 20/6/2025 ఉదయం 10 గంటల వరకు 2 రోజుల పాటు 48 గంటలు అందుబాటులో ఉంటాయి. లక్కీ డిప్లో ఎంపిక అయిన వారి వివరాలు జూన్ 20 మధ్యాహ్నం 12 గంటలలోపు తిరుమల తిరుపతి దేవస్థానం వారు SMS ద్వారా తెలియజేస్తారు. ఒకవేళ మీకు SMS రానట్లయితే మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న రిజిస్ట్రేషన్ ID ద్వారా సైట్లో చెక్ చేసుకోవచ్చు. ఎంపిక అయిన వారు జూన్ 20 మధ్యాహ్నం 12 గంటల నుండి జూన్ 22 మధ్యాహ్నంలోగా మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్న సేవకి తగిన అమౌంట్ని చెల్లించాల్సి ఉంటుంది. లక్కీ డిప్లో ఒక్కసారి ఎంపికైన వారు తిరిగి మరలా 6 నెలల వరకు లక్కీ డిప్లో పాల్గొనలేరు. సెప్టెంబర్ 2025కి సంబంధించిన కళ్యాణం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు సహస్ర దీపాలంకార సేవల కోసం శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం 21/6/2025 ఉదయం 10 గంటలకి బుకింగ్ కోసం టీటీడీ యొక్క సైట్లో పెట్టడం జరుగుతుంది. కళ్యాణోత్సవ టికెట్ల కోసం ఎవరైనా ఇద్దరు మాత్రమే వెళ్ళినప్పుడు ఈ టికెట్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కరికి మాత్రం ఈ టికెట్ ఇవ్వబడదు. మరి మిగతా ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, శ్రీవారి ఆలయం, తిరుమలలోని సహస్ర దీపాలంకార సేవలు మరి ఒక్కరు కూడా వెళ్ళినా ఇవి అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ వర్చువల్ సేవ పార్టిసిపేషన్ గురించి తెలుసుకుందాము. కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం మరియు శ్రీవారి ఆలయం, తిరుమలలోని సహస్ర దీపాలంకార సేవలు సెప్టెంబర్ 2025 21/6/2025 మధ్యాహ్నం 3 గంటల నుండి బుకింగ్ కోసము తిరుమల తిరుపతి దేవస్థానం వారి వెబ్సైట్లో పొందుపరచబడ్డాయి. అవసరం ఉన్నవారు ఆ సైట్ నుంచి బుక్ చేసుకోగలరు. వర్చువల్ సేవ అనగా తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగే స్వామివారి కార్యక్రమాలను కేవలం ఆన్లైన్లో మాత్రమే వీక్షించడానికి వీలుగా ఉంటుంది. ఎవరైతే వర్చువల్ సేవ టికెట్స్ బుక్ చేసుకుంటారో వారికి 300 రూపాయల టికెట్ దర్శనం మార్గంలోకి మాత్రమే ప్రవేశం ఉంటుంది. సెప్టెంబర్ 2025కి సంబంధించిన తిరుమల అంగప్రదక్షిణం టోకెన్లు 23 జూన్ 2025 రోజున ఉదయం 10 గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటాయి. వీటిని బుక్ చేసుకోవడానికి మొబైల్ నెంబర్ కావాల్సి ఉంటుంది. ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరికి మాత్రమే బుక్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ టికెట్స్ మనకి పూర్తిగా ఉచితం. ఒక్కసారి బుక్ చేసుకుంటే మళ్ళీ తిరిగి 90 రోజుల వరకు బుక్ చేసుకోవడానికి ఉండదు. జూన్ 23 మధ్యాహ్నం 3 గంటలకు సీనియర్ సిటిజన్ కోటా
రిలీజ్ కానుంది. ఈ టికెట్లు కూడా పూర్తిగా ఉచితం. ఇవి బుక్ చేసుకోవడానికి కూడా ఒక మొబైల్ నెంబర్ మీద ఇద్దరికి మాత్రమే బుక్ అవుతుంది. ఈ టికెట్లు కేవలం 65 ఏళ్ళు పై ఉన్న వారికి మాత్రమే అర్హులుగా ఉంటారు. దీన్ని బుక్ చేసుకోవడానికి ఖచ్చితంగా ఏజ్ ప్రూఫ్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఏజ్ ప్రూఫ్ కి ఆధార్ కార్డ్ అప్లోడ్ చేస్తే సరిపోతుంది. సెప్టెంబర్ 2025కి సంబంధించిన స్పెషల్ ఎంట్రీ దర్శనం అంటే 300 రూపాయల టికెట్లు 24 జూన్ 2025 ఉదయం 10 గంటల నుండి బుకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. దీనికి మనం మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి కావాల్సి ఉంటుంది. ఒక్క మొబైల్ నెంబర్ మీద 6 మాత్రమే టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఒకసారి బుక్ చేసుకుంటే 30 రోజుల వరకు తిరిగి మళ్ళీ బుక్ చేసుకోవడానికి వీలుగా ఉండదు. మీకు ఈ వీడియోలో ఏమన్నా సలహాలు, సూచనలు ఇవ్వాలని అనుకుంటే కామెంట్ బాక్స్ లో మాకు తెలియజేయండి. జూలై 2025లో జరిగే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ హోమం టికెట్లు జూన్ 25 నాటికి బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. హోమం టికెట్స్ బుక్ చేసుకున్న వారు ఖచ్చితంగా హోమంలో పాల్గొనాల్సి ఉంటుంది. హోమంలో పాల్గొన్న వారికి అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకి 300 రూపాయల దర్శనం లైన్ లోకి అనుమతిస్తారు. సెప్టెంబర్ 2025కి సంబంధించిన అకామిడేషన్ టికెట్లు మనకి 24 జూన్ 2025 మధ్యాహ్నం 3 గంటలకి అందుబాటులో ఉంటాయి. కొండపైన అకామిడేషన్ కావాలి అంటే ఆన్లైన్ అకామిడేషన్లో బుక్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఏదైనా సేవా టికెట్ కానీ దర్శనం టికెట్ కానీ బుక్ చేసుకొని ఉండాలి. టికెట్లో ఖచ్చితంగా 2 సభ్యులు ఉండాలి. మనకి రూమ్స్ 100, 1000, 1500 ప్రైజెస్ లో అవైలబుల్ గా ఉంటాయి. నాన్ ఏసీ రూమ్ వచ్చేసి 100 రూపీస్కి, ఏసీ రూమ్స్ వచ్చేసి 1000 and 1500 రూపీస్కి అవైలబుల్లో ఉంటాయి. దర్శనం టికెట్ లేకుండా ఆన్లైన్లో అకామిడేషన్ బుక్ చేసుకోవాలి అని అనుకుంటే కొండ కింద అంటే తిరుపతిలో మాత్రమే రూమ్స్ అవైలబుల్గా ఉంటాయి. బుక్ చేసుకోవాలనుకునే వారు ఫోన్ నెంబర్, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ కావాల్సి ఉంటుంది. ఖచ్చితంగా 2 లేదా అంతకు పై వాళ్ళకి మాత్రమే రూమ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. బ్రహ్మోత్సవాల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నారు కాబట్టి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.